హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. అయితే ఈ సంక్రాంతికి చాలా సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల్లో ఏది హిట్ ఏది ఫ్లాప్ తెలుసుకోబోతున్నాం. అండ్ ఈరోజు అయితే భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ గురించి అయితే మనం మాట్లాడబోతున్నాం. విజ్ఞాన్ గారు, ఎలా ఉంది మూవీ? అసలు హిట్టా ఫట్టా? సంక్రాంతికి చాలా సినిమాలు వచ్చాయి. రాజాసాబ్తో సందడి మొదలైంది. అందరూ ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రాజాసాబ్ అనేది హర్రర్ కామెడీ జోనర్కి వెళ్తే మనశంకర వరప్రసాద్ గారు భర్త మహాశైలకు విజ్ఞప్తి, అండ్ అలాగే అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారి, ఇవన్నీ కూడా వీళ్ళు కామెడీ జోనర్లో ఎంచుకున్నారు. వెరీ సింపుల్ స్టోరీస్ ఎంచుకున్నారు. ఇప్పుడు నేను శివశంకర్ వరప్రసాద్ కూడా చాలా సింపుల్ స్టోరీ, విడిపోయిన జంటను కలిపే ప్రయత్నం. ఇక్కడ ఇదేంటంటే మనం గతంలో ఎన్నో సినిమాలు చూసాం. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, అప్పట్లో కూడా అదేంటిది ఒకరిది ఆవిడే మా ఆవిడ, హలో బ్రదర్ లాంటి సినిమాలో అంటే ఒక హీరోయిన్ తెలియకుండా ఇంకో హీరోయిన్ మెయింటైన్ చేస్తూ సతమతం అయ్యే హీరో కథ. ఇతను చాలా సింపుల్గా ఒక వైన్ యార్డ్ నడుపుతూ ఉంటాడు. స్పెయిన్కి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా అషికా రంగనాథ్తో ఒక ఫిజికల్ రిలేషన్కి వెళ్తాడు. ఓకే. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. సో ఇక్కడ భార్యకి తెలియకుండా, డింపుల్ హైత్కి తెలియకుండా తను ఎలా మెయింటైన్ చేశాడు, అండ్ తర్వాత పరిణామాలు ఏంటి అనేదే కథాంశం. అంతే, చాలా సింపుల్ లైన్. అండ్ అందరూ కమేడియన్స్ని ఇప్పుడు ఇక భర్తలు, భార్యా బాధితుల సంఘం లాంటివి మనం గతంలో చాలా చూసాం. అట్లా ఇట్లా మంచి లైన్ని కరెక్ట్గా పండక్కి ఎంచుకొని ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కింది. అండ్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన సంక్రాంతి సినిమాలో ఒక ఎత్తు అయితే ఇది వచ్చేసి మొత్తం అందరి అటెన్షన్ని గ్రాప్ చేసేసింది ఆల్మోస్ట్ చెప్పాలి అంటే. బికాజ్ ఒక వెంకీ సినిమా తర్వాత రవితేజ గారికి ఆ టైప్ ఆఫ్ హ్యూమర్ ఎంజాయ్ చేయాలని చాలామంది అనుకున్నారు. విక్రమార్కుడిలోనూ ఫస్ట్ హాఫ్లో రవితేజని చూస్తే మనకి అదొక అట్లా చూసుకుంటే రవితేజ మార్క్ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా రాజా ది గ్రేట్ తర్వాత ఒక మంచి హ్యూమర్ టచ్ ఉన్న సినిమా వస్తే బాగుండని అందరూ ఎలా అయితే ఎదురు చూస్తారో వాళ్ళందరికీ కన్నుల పండుగ అని చెప్పుకోవాలి. ఒక విధంగా ఇది ప్రేక్షక మహాశైలకు పండుగ. వీళ్ళు వచ్చారులే కానీ. అండ్ అందరి నటీనటులు, వెన్నెల కిషోర్ గారు కానీ, సునీల్ గారు కానీ, ఎవ్రీ వన్ హ్యాస్ డన్ వెరీ గుడ్ జాబ్. మీమ్స్ని తీసుకొని సాంగ్ క్రియేట్ చేయడం అదొక బాగుంది. నెక్స్ట్ మొన్న గతంలో జరిగిన జనరేటర్లో షుగర్ ఇన్సిడెంట్ని కూడా దీంట్లో కామెడీగా చూపించారు. ఇట్లా చాలా చాలా సామాజిక అంశాలని, అంటే అప్పటికప్పుడు వచ్చే కరెంట్ అఫైర్స్లో జరిగే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ని జోడించి మంచి కామెడీ టచ్ ఇచ్చి చాలా బాగా తీశారు. ఆ స్క్రీన్ ప్లే కానివ్వండి, ఎడిటింగ్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, దేనికదే ఎక్కడ ఏది చెప్పడానికి. ఇంకా సాంగ్స్, లొకేషన్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే కూర్చున్నంతసేపు ఏదో ఒక మంచి సినిమా చూసాము అనంత ఫీలింగ్. కుటుంబం అంతా కలిసి ఈ సంక్రాంతికి చూడాలి అని ఎన్ని సినిమాలు ఉన్నా ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలో ఫస్ట్ చాయిస్ అయితే దీనికి ఇవ్వచ్చు 100%. మన శివశంకర్ వరప్రసాద్ కంటే దీనికి ఇవ్వచ్చు అంటారా? ఏది దాందే అంటే, కాకపోతే ఏంటంటే అన్ని ఎలిమెంట్స్ దీంట్లో పుష్కలంగా ఉన్నాయి. అన్ని సినిమాలు బాగానే ఉన్నాయి. రాజాసాబ్ బాగానే ఉంది, అది బాగానే అన్నీ ఆడుతున్నాయి. కానీ నా పర్సనల్గా నన్ను అడిగితే మాత్రం నేను ది బెస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇస్తా. బికాజ్ ఎంతమంది హీరోలు కామెడీ చేసినా, కామెడీ హీరోలు వచ్చినా, కమెడియన్స్ కామెడీ చేసినా, రవితేజ గారు చేసే కామెడీకి సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ సీరియస్నెస్. అండ్ ఇంకొకటి, రవితేజ గారి సినిమాలకి హిట్లు ఫ్లాపులతో సంబంధం లేదు. ఎలా ఉన్నా అందరూ చూస్తారు. టీవీలోను, ఓటీటీలో అయితే ఎగబడి చూస్తారు. అట్లాంటి ఎలిమెంట్స్ అన్నీ పుష్కలంగా ఉన్న సినిమా అయితే ఇది ది బెస్ట్ చాయిస్ ఫర్ ఎవ్రీ వన్. ఇప్పుడు పండగ అందరూ ఆల్మోస్ట్ నిన్న మొన్న జర్నీలు చేసి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు భోగి మంటలు అయిన తర్వాత. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ అందరూ కలిసి ఒక సినిమాకి వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇస్తే చాలా హాయిగా ఉంటుంది. పండగ కూడా అబ్బా మేము ఈ పండగకి ఏదో చూసాము ఒక అద్భుతాన్ని అన్న ఫీలింగ్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.